దేనికైనా టైం రావాలని అంటారు కదా. ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ స్వాధీనానికి టైం వచ్చేసింది. ఇన్ని రోజులు భారత్ సాఫ్ట్ గా డీల్ చేసింది చాలు అన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి. పీఓకేలో చొచ్చుకెళ్లి డైరెక్ట్ ఖేల్ ఖతం చేయాల్సిందే అంటున్నారు. అంతేకాదు గత కొన్నాళ్లుగా పీఓకేలో కూడా తమను భారత్ లో విలీనం చేయాలని నిరసనలు కూడా జరుగుతున్నాయి. వీటన్నింటినీ అడ్వాంటేజ్ గా తీసుకొని కథ క్లోజ్ చేసేందుకు కేంద్రం రెడీ అవుతోందా? లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, పకడ్బందీ పంచా, అదే ఎజెండా. तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा, किसी को बख्शा नहीं। अब के बार अगर कुछ एक्शन ले रहे तो घर में घुस के बैठ जाना, घर में घुस के मारते बोले ना, अब घर में घुस के बैठ जाना, खत्म। రైట్, చూసారుగా లీడర్స్ వెర్షన్. ఇంట్లోకి చొరబడి చంపటం కాదు, దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందే. ఇది అసలు మ్యాటర్. ఇన్నాళ్లు చెప్పింది చాలు, చూసింది చాలు. ఉగ్రవాదమంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచే నడుస్తోంది. అది భారత్ నే ఎదురిస్తోంది. ఇంకెన్నాళ్లు ఇలా చూసి వదిలేయటం? ఇప్పుడు పెహల్గామ్ లో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి జరగొద్దు. అందుకే ఈసారి ఇంట్లోకి చొరబడి చంపటం కాదు, ఇంట్లోకి చొరబడి అక్కడే ఉండాలి. ఇదే లైన్ ను చాలా మంది వినిపిస్తున్నారు. ప్రస్తుతం పీఓకేలో లాంచ్ ప్యాడ్స్ ను ఖాళీ చేస్తున్నారు. అలాంటప్పుడు స్వాధీనం చేసుకోవటం ఇంకింత ఈజీనే. गवर्नमेंट खुद बोल रही है, एक बात सुनिए, पीओके नहीं, पीओके का रेजोल्यूशन है पार्लियामेंट का, भारत की पार्लियामेंट का रेजोल्यूशन है, वो भारत का है बोल के। तो बीजेपी क्या बोलती, घर में घुस के बोले डैश डैश बोले, हम बोले घर में घुस के बैठ जाओ आप। ये खत्म होना है टेररिज्म, जो बार बार हर थोड़े दिन को जो टेररिज्म होता। आप देखिए हैदराबाद में लुम्बिनी पार्क का हुआ, दिलसुख नगर का हुआ। मैं एक शर्मा साहब को जानता हूँ, तेलुगु के पंडित हैं, उन्होंने अपनी बेटी को खो दिया। ఈసారి టెర్రరిస్టులకు భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని హోంమంత్రి అమిత్ షా అంటున్నారు. ఒక్క టెర్రరిస్టుని కూడా వదిలిపెట్టాం, వెంటాడుతాం, వేటాడుతామని గట్టిగానే వార్నింగ్స్ ఇస్తున్నారు. మరి ఈసారి జరగబోయేదేంటన్నదే ఇప్పుడు అందరిలో వస్తున్న డౌట్. ఎందుకంటే సమస్యంతా పీఓకే నుంచే ఎదురవుతోంది. అక్కడ ఉగ్రవాదులకు ట్రైనింగ్, ఆయుధాల సప్లై, ఆర్థిక సహకారం ఇవన్నీ పాక్ నుంచి వస్తుండటంతోనే ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇవేవీ లేకపోతే అక్కడెందుకుంటారన్నది మెయిన్ క్వశ్చన్. इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहेगा. నిజానికి పీఓకే స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అదే సమయంలో పీఓకేలో ఉంటోన్న జనం కూడా తమను భారత్లో కలపాలని చాలా సందర్భాల్లో నిరసనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చింది. నిర్ణయం తీసుకోవటమే తరువాయి. ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ వెళ్లటమే మిగిలింది. నిజానికి పీఓకే భారత్లో అంతర్భాగమని, దాన్ని స్వాధీనం చేసుకోవాలని దేశంలోని అన్ని పార్టీలు అంటున్నాయి. 1994లో మన దేశ పార్లమెంట్ ఆమోదించిన తీర్మానం కూడా పీఓకే భారత్లో భాగమని స్పష్టం చేస్తోంది. అందుకే ఇంకా ఎందుకు ఆలస్యం అన్న ప్రశ్నలొస్తున్నాయి. పీఓకేలో ముఖ్యంగా గిల్గిట్, బాల్టిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోంది. అక్కడ ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం, ఇంధనం ధరల పెరుగుదల ఇవన్నీ సమస్యలున్నాయి. అటు జమ్మూ కాశ్మీర్లో మాత్రం అభివృద్ధి పెరగటం, కేంద్ర సహకారం, టూరిజం పెరగటంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇవన్నీ చూసిన పీఓకే జనం భారత్లో కలిసేందుకు సిద్ధమన్న సంకేతాలు చాలా సార్లు పంపారు. అందుకే ఈ ప్రాంతాన్ని మనం బలవంతంగా కలపటం కాదు, ఆ ప్రక్రియ ఆటోమేటిక్ గా జరిగిపోతుందని రాజ్నాథ్, యోగి ఆదిత్యనాథ్ సహా చాలా మంది నేతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
పీఓకేపై భారత్ ఇప్పటికే చాలా వ్యూహాత్మకంగా డీల్ చేస్తూ వచ్చింది. ఇంతకు ముందు అంతర్జాతీయ వేదికలపై విదేశాంగ మంత్రి జైశంకర్ చాలా క్లియర్ గా మాట్లాడారు. పీఓకే అలా ఉండిపోవటానికి కారణాలు ఏ దేశాలు కూడా చెప్పేశారు. ఇకపై కథ మార్చేస్తామన్నారు. అది ముమ్మాటికి భారత్ అంతర్భాగమేనని చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు చెప్పేదేం లేదు, స్వాధీనం చేసుకోవటమే మిగిలింది. The longest standing illegal I would say presence, occupation of a territory by another country pertains to India. What we saw in Kashmir. Now we went to the UN. What was an invasion was made into a dispute. So the attacker and the victim were put on par. Who were the culpable parties? UK, Canada, Belgium, Australia, USA. Pardon me, I have some question marks on that whole order. I can give you many more. We speak today of political interference. When the West goes out into other countries, it's apparently in pursuance of democratic freedoms. When other countries come into the West, it seems to have a very malign intention. పాకిస్తాన్, చైనా పీఓకేపై తమ పట్టు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇది భారత్ కు సవాల్గా ఉంది. అయితే పీఓకేను భారత్లో కలపటం సులభమైన విషయం కాదని, ఇది సైనిక, రాజకీయ, అంతర్జాతీయ సంక్లిష్టతలు ఉన్నాయని అంటున్నా అవన్నీ పట్టించుకుంటే ఇప్పుడు పని జరగదు. అంతిమంగా పీఓకేలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ తో భారత్కే నష్టం కలుగుతోంది. చైనా మధ్యలో కలుగజేసుకున్నా సరే కథ మార్చాల్సిందే. పీఓకేను పోషించే స్థితిలో పాకిస్తాన్ లేదు. అదే సమయంలో అక్కడి జనం కూడా తమను భారత్లో కలపాలని కోరుకుంటున్నారు. అటు భారత్ దౌత్య వ్యూహం కూడా పనిచేస్తే విలీనం చేసుకోవటం సులభమే. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని భారత నిఘా వర్గాలు, భద్రతా బలగాలు ఐడెంటిఫై చేశాయి. లష్కరే తోయిబా, జైషే మెహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన ట్రైనింగ్ క్యాంప్స్, లాంచ్ ప్యాడ్లున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి భారత భద్రతా బలగాలు పీఓకేలో దాదాపు 42 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ను గుర్తించాయి. ఇక్కడ 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన టెర్రరిస్టులు ఉన్నారని అంచనా. వీరికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సపోర్ట్ ఇస్తూ వెపన్స్ సప్లై చేస్తూ ఆర్థికంగా సహాయం చేస్తోంది. ఈ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ నుంచి శిక్షణ పొందిన ఉగ్రవాదులు లైన్ ఆఫ్ కంట్రోల్ ద్వారా జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడుతున్నారు. సుమారు 60 నుండి 65 పాకిస్తానీ ఉగ్రవాదులు జమ్మూ, రజౌరి, పూంచ్ ప్రాంతాల్లో, అలాగే 70 మంది దాకా కాశ్మీర్ వ్యాలీలో చొరబడ్డట్లు అంచనాలున్నాయి. సో ఈ లెక్కలన్నీ సెట్ అవ్వాలంటే పీఓకేపై సీరియస్ ఫోకస్ పెట్టాల్సిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎందుకంత కీలకంగా మారింది? ఇక్కడ ఉగ్రవాద క్యాంపులు తప్ప ఏముంది? దీన్ని స్వాధీనం చేసుకుంటే భారత్కు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఒకవేళ ఇంకా స్వాధీనం చేసుకోకుండా నాంచితే ఎలాంటి ముప్పు కలుగుతుంది? ఇవన్నీ కీలకమైన ప్రశ్నలు. నిజానికి పీఓకే అద్భుతమైన ప్రాంతమా? అక్కడున్న వనరులు ఏంటి? ఏం చేస్తే స్వాధీనం అవుతుందన్న విషయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. సహజ సౌందర్యం, అతి సుందర ప్రాంతం, కారకోరం శ్రేణులు, విలువైన ఖనిజాలు, హిమానీ నదాలు, లోయలు, జలపాతాలు, ఒక్కటేమిటి ఎన్నెన్నో అందాలు పీఓకే సొంతం. మనం ఇప్పటిదాకా పహల్గాం, గుల్మార్గ్, సోన్మార్గ్ అందాలకే ఫిదా అవుతుంటాం. కానీ పీఓకే అంతకు మించి సరస్సులు, జలపాతాలు, ట్రెక్కింగ్, స్కీయింగ్, క్యాంపింగ్ ఇలా సాహస యాత్రలకు పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. కాయిన్ కు రెండో వైపు మాత్రం నెత్తురు పారించే ఉగ్రముఖలు, టెర్రర్ లాంచ్ ప్యాడ్స్, ఆకలి దప్పులు, సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఇలాంటివెన్నో కనిపిస్తాయి. పీఓకే 2 భాగాలుగా ఉంటుంది. మీర్పూర్, ముజఫరాబాద్ ఆధిపత్యంలో ఒక భాగం, గిల్గిత్ బాల్టిస్తాన్ మరో భాగం.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో అంతర్భాగమైతే మనకు రాజకీయంగా, వ్యూహాత్మకంగా, ఆర్థిక, సామాజికంగా బెనిఫిట్స్ ఉంటాయి. పీఓకే నుంచే పెహల్గాం అటాక్, 2019లో పుల్వామా అటాక్, 2016లో ఉరీ అటాక్స్ జరిగాయి. టీఆర్ఎఫ్, పీఐఎఫ్ఎఫ్ వంటి ఉగ్రవాద సంస్థలు సోషల్ మీడియా ద్వారా యువతను ప్రేరేపిస్తూ నియమించుకుంటున్నాయి. వీటిని అంతర్గత కల్లోలంగా చూపే ప్రయత్నాలను ఐఎస్ఐ చేస్తోంది. నిధులు, అటాక్ ప్లాన్స్ ఇస్తున్నాయి. ఒకవేళ పీఓకేను ఇలాగే వదిలేస్తే ఉగ్రవాదాన్ని అక్కడి నుంచే పాకిస్తాన్ ఎగదోసే ఛాన్స్ ఉంది. వీటికి తోడు డ్రగ్స్, నకిలీ కరెన్సీ ముప్పు కూడా పొంచి ఉంటుంది. సో పీఓకే విలీనమైతే భౌగోళిక సమగ్రత భారత్కు సాధ్యమవుతుంది. కశ్మీర్ వివాదానికి అంతర్జాతీయంగా ఫుల్ స్టాప్ పెట్టేందుకు వీలు కలుగుతుంది. ఇది భారత్ సార్వభౌమాధికారాన్ని బలోపేతం చేస్తుంది. పీఓకే భారత్లో విలీనమైతే భారతీయుల్లో ఐక్యతను మరింత పెంచుతుంది. పీఓకే భారత్ కంట్రోల్లోకొస్తే పాకిస్తాన్, చైనాతో ఉన్న సరిహద్దు వ్యవహారాలు మరింత పకడ్బందీగా చేయొచ్చు. గిల్గిట్, బాల్టిస్తాన్ వంటి ప్రాంతాలు వ్యూహాత్మకంగా కీలకమైనవి. ఎందుకంటే అవి భారత్, పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్లతో సరిహద్దులను కలిగి ఉంది. పీఓకే భారత్లో కలిస్తే భారత సైన్యానికి సరిహద్దు రక్షణ, గస్తీకి ఈజీ అవుతుంది. పాక్ నుంచి నేరుగా ఉగ్రవాదుల చొరబాట్లను తగ్గిస్తుంది. పీఓకేలోని కారాకోరం రోడ్లు, ఇతర వ్యూహాత్మక రూట్లు భారత్ నియంత్రణలోకొస్తే మధ్య ఆసియాతో వాణిజ్యం, రక్షణ సహకారానికి కొత్త అవకాశాలు కలుగుతాయి. పీఓకేలో ముఖ్యంగా గిల్గిట్, బాల్టిస్తాన్లో నీటి వనరులు, ఖనిజాలు, జల విద్యుత్తు సామర్థ్యంతో సమృద్ధిగా ఉంది. గిల్గిట్, బాల్టిస్తాన్లో బంగారం, రాగి, మేలిమి రత్నాలు వంటి ఖనిజ వనరులు ఉన్నాయి. పర్యాటక పరంగానూ ఇక్కడ అద్భుతమైన పర్వత శ్రేణులు, హిమాలయ శిఖరాలు ఉన్నాయి. అటు జమ్మూ కాశ్మీర్లో భారత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలైన రోడ్లు, రైల్వే ట్రాక్స్, పరిశ్రమలు వంటివి పీఓకే దాకా విస్తరిస్తారు. దీంతో వారికి కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పీఓకే భారత్లో కలిస్తే పాకిస్తాన్ రాజకీయ, సైనిక బలం డౌన్ అవుతాయి. ఇది భారత్కు దీర్ఘకాలంలో బెనిఫిట్ కలిగిస్తుంది. అదే సమయంలో పీఓకే భారత్లో కలిస్తే జాతీయ సమగ్రత, వ్యూహాత్మక భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక మెరుగుదల వంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పటి మ్యాటర్ ఏంటంటే 2016 ఉరీ అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, 2019 పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఇవి పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలే టార్గెట్ గా చేశారు. ఇప్పుడు కూడా ఇలాంటి దాడులు చేసి టెర్రర్ క్యాంప్స్ ను ధ్వంసం చేయాలి. అక్కడితో ఆగిపోకుండా వాటిని స్వాధీనపరుచుకోవాలి. వాటి స్థానంలో ఆర్మీ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలి. కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్ గ్రిడ్ ను మరింత బలోపేతం చేసుకోవాలి. ఇందుకోసం డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్, ఏఐ బేస్డ్ నిఘా వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా చొరబాట్లను అరికట్టొచ్చు. పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా నిరంతర నిఘాను బలోపేతం చేయాలి. పాకిస్తాన్పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచడానికి భారత్, ఐక్యరాష్ట్ర సమితి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా పాక్ తీరును ఎండగట్టాలి. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని నిరూపించే ఆధారాలను అందించి ఆర్థిక ఆంక్షలను కంటిన్యూ చేయించడం ద్వారా ఆర్థికంగా కుప్పకూలేలా చేయొచ్చు. లష్కరే తోయిబా, టీఆర్ఎఫ్ లాంటి ఉగ్రవాద సంస్థలను లీడ్ చేస్తున్న వారిని ఖచ్చితంగా గుర్తించి అంతమొందించాలి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో పర్యాటకం పెరిగింది. 2024లో 35 లక్షల మంది టూరిస్టులు సందర్శించారు. ఇదే పీఓకే దాకా విస్తరించొచ్చు. అయితే పీఓకే స్వాధీనం చేసుకునే విషయంపై భారత్కు చైనా అడ్డుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పీఓకేలో చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ఉంది. అయితే వీటన్నిటిని దౌత్య మార్గాల్లో కంప్లీట్ చేయాలి. అందరినీ సైట్ చేయాలి. అక్కడ్నుంచి ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి.